హాయ్ అండి. నా రావణ్ బాస్ పార్ట్ 68. అవతల వాళ్ళు చెప్తున్న మాటలు వినగానే కళ్ళు పెద్దవి చేసి వెంటనే ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగి చూడకుండా పరుగులు మొదలుపెట్టింది. ఆద్య, ఆద్య అని గట్టిగా అరుస్తున్న ఆకాష్ గొంతు తన పాదాన్ని అక్కడే ఆపేసింది. వెనక్కి తిరిగేలోపు ఆమె ముందుకొచ్చి నిలబడ్డాడు ఆకాష్. ఎక్కడికి అని గంభీరంగా అడిగాడు అతను. చుట్టూ అంతా తమని చూస్తూ ఉండడం చూసి తమాయించుకుని హాస్పిటల్ నుండి కాల్ వచ్చింది, వెళ్ళాలి అంది నెమ్మదిగా. సరే పద అంటూ ఆమె ముందుకు నడుస్తూ ఆమె చెయ్యి అందుకుని నడిపించాడు. ఒక్కసారిగా తన వంక చూసి ఏం చేయాలో అర్థం కాక తప్పని పరిస్థితిలో అతని వెంటే నడుస్తూనే ఉంది. ఎందుకు ఈ మనిషి అసలు ఎందుకని ఇలా ప్రవర్తిస్తూ ఉంటాడు? ఎంతో దూరం వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను, అంగుళం కూడా దూరం నన్ను జరగనివ్వటం లేదు. అసలు మాట్లాడకూడదు అనుకుంటున్నాను, నిశ్శబ్దంగా ఉండనివ్వడం లేదు. కానీ ఇదంతా నటనే కదా. నన్ను అడ్డు పెట్టుకుని పృథ్వీ మీద పగ సాధించాలి అనుకుంటున్నాడు. డిప్సికర్ని నమ్మించడానికి నన్ను ఎరగా వాడుకుంటున్నాడు. ఇతని దృష్టిలో నేనేంటి? అసలు నా స్థానం ఏంటి? అయినా నేనెందుకింత ఆలోచిస్తున్నాను? అతని మనసులో నేనెలా ఉంటే నాకేంటి? లేదు లేదు, మళ్ళీ నా హృదయానికి ఏ దెబ్బ తగలనివ్వకూడదు. ఏయ్, సీట్ బెల్ట్ పెట్టుకో అంటున్న ఆకాష్ మాటలతో తేరుకుని టక్కున సీట్ బెల్ట్ పెట్టుకుని అతని వంక చూసింది. రయ్యిన కారు కదిలింది. కాసేపటికి అసలు నీళ్ళు వాళ్ళకి విషయం చెప్పలేదు అని మళ్ళీ గుర్తుకు రావటంతో కారు ఆకాష్ పక్క కాపి నీల్కి ఫోన్ చేసి తెలిసిన వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యింది, వెళ్తున్నాను అని చెప్పి మళ్ళీ కారు స్టార్ట్ చేశాడు స్పీడ్గా ఆకాశం. ఇంకా కారు దిగేసి పరుగున లోపలికి వెళ్ళింది ఆద్య. ఆమె తొందరని చూసి చిరాకీయగా ఇక ఆకాష్ కారు పార్క్ చేసి ఒడివడిగా వెళ్ళాడు లోపలికి. లోపలికి వెళ్తూనే డాక్టర్ని కలిసి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ అని కంగారుగా అడిగింది. అతను మీరు రండి చూపిస్తాను అని ఆమెను ఒక గదిలోకి తీసుకుని వెళ్ళి బెడ్ మీద స్పృహ లేకుండా పడి ఉన్న సుష్మిత వంక చూసి ఆమెకు ఎంత ట్రీట్మెంట్ చేసినా సరే కోలుకునేలా లేదు. ఆమెలో రాను రాను ఇక సూసైడ్ అటెంప్ట్స్ పెరిగిపోతున్నాయి అనగానే ఒక్కసారిగా భయం వేసింది ఆద్యకి. ఆమె వంక చూసి ఎస్, ఈరోజు ఉదయం ఆ గ్లాస్ ని అక్కడున్న కిటికీ వంక చూపించి పగలగొట్టి దూకేపోయింది. లక్కీగా అప్పుడే మా నర్సు రావటం వలన కాపాడగలిగాం. ఆమెకు ఆమెకు ఈ సూసైడ్ అటెంప్ట్స్ ని ట్రీట్మెంట్ చేయించాలి అంటే మరింత ఖర్చు అవుతుంది. దానికోసమే మిమ్మల్ని పిలిపించాం అని ఎంత అవుతుందో చెప్తాడు డాక్టర్. ఆ అమౌంట్ వింటూ నోరు ఎల్లబెడుతూనే లోపలికి నడిచింది ఆద్య. మత్తుమంది ఇచ్చినట్లుగా ఉంది ఆమెకి. నిద్రపోతూ కనిపించింది. ఆమె కళ్ళ కింద నల్లటి గుర్తులు చూస్తూ ఉంటే ఎంతో చీకటిని మోస్తున్నట్లు అనిపించింది ఆద్యకి. బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నట్లుంది. ఆక్సిజన్ మాస్క్ పెట్టారు. వయసు తక్కువలానే ఉన్నా ఆరోగ్యం బాగాలేకపోవటం వల్లేమో ఇంకాస్త చర్మం ముడతలు పడినట్లు కనిపించింది. ఎవరు నువ్వు అని ఆమె ముఖం వంక చూస్తూ అడిగింది కాస్త నిశ్శబ్దంగా. ఆద్య గొంతు వినడం వల్లనేమో మూసుకున్న ఆమె రప్పలు చిన్నగా కదిలాయి. గమనించలేదు ఆద్య. తనని కలిసిన రోజును గుర్తు చేసుకుంటుంది ఆద్య. యుఎస్కి వెళ్ళొస్తానని శ్రద్ధకి ఫాదర్కి చెప్పేందుకు అనాథ ఆశ్రమానికి వెళ్ళి వస్తున్న ఆద్యకి చీకట్లో రోడ్డు పక్కనున్న చెట్ల మధ్య ఎవరో కదిలినట్టు కనిపించి ఇక స్కూటీ ఆపి అటుగా కదిలింది ఆద్య. ఎవరో ఒక టీనేజ్ అమ్మాయి ఒక అమ్మాయిని బలవంతం చేస్తున్నట్లు అనిపించి వెంటనే ఏ ఎవరక్కడ అని గట్టిగా అడిగింది ఆద్య. ఇక గొంతు వినగానే అక్కడున్న అబ్బాయి పారిపోగా ఆమె కింద పడిపోయి కనిపించింది. ఇక వెంటనే తనని లేపి స్పృహలో లేదని అర్థమై ఫాదర్కి విషయం చెప్పి అతని సహాయంతో ఆశ్రమానికి తీసుకెళ్ళింది. ఆమె కదిలే పరిస్థితిలో లేకపోయినా ఆమె వాలకం చూస్తూ ఉంటే మతి స్థిమితం లేదన్నట్లుగా అర్థమయ్యేసరికి కొద్ది రోజుల వరకు ఆయనకు అప్పగించి కాస్త డబ్బు ఆయన చేతిలో పెట్టి వచ్చేసింది. అసలు తనెవరో కూడా తెలీదు. అలా అని అక్కడే వదిలేయడానికి మనసు రావటం లేదు. మరి అంత డబ్బు ఎక్కడి నుండి కట్టాలి? ఏమీ అర్థం కావట్లేదు తనకి. తల పట్టుకుని ఆమె పక్కనే కూర్చుంటుంది.
2 నిమిషాల ముందే అక్కడికి చేరుకున్న ఆకాశం ఆద్య మనసుని అంచనా వేయటంలో మునిగిపోయి ఇక ఆమె చురుక్కుమని చూసిన చూపుతో తేరుకుని లోపలికి నడిచాడు. అక్కడ పడుకుని ఉన్న ఆమె వంక చూసి గాఢంగా ఓ ఊపిరి వదిలి ఇక వెళ్దామా అని అడిగాడు. ఆ మాటతో కోపం వచ్చింది ఆమెకి. ఆమె ఉన్న పరిస్థితి ఏంటి, ఆమె మనసులోని ఆలోచనలేంటి అదేమీ పట్టించుకోకుండా వెళ్దామా అని అనడం విని ఆద్యకి సహనం నశించిపోయింది ఆకాష్ మీద. ఇప్పటికీ అతని వల్ల మనసు తెలియని అలజడికి గురవుతూ ఉంటే మళ్ళీ మళ్ళీ అతని సాహసాన్ని ఓర్వలేకపోయింది. అసలు నువ్వు ఎందుకు నాతో పాటు వచ్చావు అని లేచి నిలబడి ఆవేశపడుతూ అడిగింది. ఆమె ఆవేశానికి కారణం ఏమిటో తెలియక అయోమయంగా చూసి ఆమె కళ్ళల్లోని కోపాన్ని చూసి తనకి కోపం వస్తూ ఉండగా, ఎక్స్క్యూజ్ మీ మేడం, మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు అని అంటున్న నర్సు గొంతుతో అటుగా తిరిగి వస్తున్నాను అని చెప్పి ఆకాశ్ వంక కొరకొర చూసి బయటికి వెళ్ళింది ఆద్య. ఆమెను వింతగా కోపంగా చూస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయాడు ఆకాష్. నర్సు వెనకాలే నడుస్తూ డాక్టర్ని చేరుకుంది. ఇందాక చెప్పడం మర్చిపోయాను ఆద్య, ఆవిడ గతమేదో గుర్తొచ్చినట్లుగా అప్పుడప్పుడు అరవడం మొదలుపెట్టింది. ఏవేవో పేర్లు పలకడం స్టార్ట్ చేసింది అని డాక్టర్ అనగానే, ఏం పేర్లు డాక్టర్ అని చాలా ఆతృతగా అడిగింది ఆద్య. ఆమె ప్రశ్నతో కాసేపు ఆలోచించి గుర్తుకు రాక పవిత్ర అంటూ పక్కనే ఉన్న నర్సుని పిలిపించి, ఆ సుష్మిత అనే అమ్మాయి ఎవరెవరివో పిలుస్తుంది అన్నావుగా, ఆ నేమ్స్ ఏంటి అని అడిగాడు డాక్టర్ నర్సుని. ఆమె కాసేపు అలాగే ఆలోచించి గుర్తు రావట్లేదు డాక్టర్ అని చెప్పడంతో ఉసూరుమంది ఆద్య. సరే, ఇంకెప్పుడైనా తను ఇలా చేస్తే కాస్త రికార్డ్ చేసి ఉంచండి అని చెప్తూ మళ్ళీ సుస్మిత ఉన్న గది వైపుకు కదిలి వెళ్ళింది. అనుకోకుండా లోపల ఆకాష్ చేస్తున్న పని చూడగానే కళ్ళు పెద్దవి చేసింది. సుస్మిత ముఖానికి ఉన్న ఆక్సిజన్ మాస్క్ తప్పించి ఆమెను అన్ని వైపుల నుండి ఫోటో తీస్తున్నాడు ఆకాష్. ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది ఆద్య. ఆకాష్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అనుకుంటూ అతనికి కనబడకుండానే పక్కకి జరిగి చిన్నగా తొంగి చూసింది. అతని ఫోన్ని సుస్మితాన్ని చూసి చిన్నగా నవ్వాడు. ఆ నవ్వుకి అర్థం ఏంటో కాస్త కూడా అర్థం కాలేదు తనకి. వెంటనే ఎవరికో ఫోన్ చేసి ఎవరికి వినపడనంత నెమ్మదిగా ఏదో చెప్పి కిటికీ దగ్గరికి వెళ్ళి అటుగా చూస్తూ నిలబడ్డాడు. ఆద్యకి ఏం చేయాలో తెలియలేదు, అర్థం కాలేదు. ఆకాష్కి ఆ అమ్మాయిని ఫోటోలు తీయవలసిన అవసరం ఏముంది అంటే ఆమె ఎవరో ఆకాష్కి తెలుసా? తెలిస్తే తనకి ఎందుకు చెప్పలేదు? ఒకవేళ తను అడగనందుకే చెప్పలేదా అని నెమ్మదిగా లోపలికి నడిచింది ఆద్య. ఆమె అలికిడితో వెనక్కి తిరిగాడు ఆకాష్. అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది. అలాగే తన కళ్ళను కూడా నిలిపాడు ఆకాష్. ఒక క్షణం ఇద్దరు చూపులు కలిశాయి. కిటికీ నుండి వస్తున్న నిశ్శబ్దమైన గాలి ఆమె ముంగురులను కదుపుతున్నా ఆమె చూపుకి కాస్త కూడా అడ్డు తగలడం లేదు. ఆమె కత్తుల వంటి కళ్ళ నుండి సూటిగా దూసుకొస్తున్న ప్రశ్నలను అర్థం చేసుకోలేనంత మూర్ఖుడైతే కాదు ఆకాష్. చూసిందా, వినేసిందా? అతని మనసు నిశ్శబ్దంగానే ప్రశ్నించింది తనని. తక్కున కళ్ళను కిందకి దించేశాడు. ఏంటి అని అడిగాడు పొడిపొడిగా. అడగాల, అడిగితే నాకు చెప్తాడా? నాకు తెలిసిపోయిందని మరో దారి వెతికితే అప్పుడు నాకు నిజమెలా తెలుస్తుంది? ఆకాష్ని నమ్మడం సరైందేనా? ఒక్కసారిగా భయమేసింది ఆమెకి. అతను నిజంగా చెడ్డవాడేనేమో, తనే అనవసరంగా అతన్ని ఎక్కువగా ఊహించుకుంటుందేమో. ఒక్కసారిగా ఆమె గుండె వణికిపోయింది. ఏం లేదు అంతే ముక్తసరిగా అనేసి వెనక్కి తిరిగింది. అక్కడ అమాయకంగా నిద్రపోతున్న సుష్మిత కనబడగానే ఆమె దగ్గరికి వెళ్లి పక్కనే ఉన్న ఆక్సిజన్ మాస్క్ ని చూసి ఆకాష్ కేసి చూసింది. అది మళ్ళీ పెట్టడం మర్చిపోయాడు అని అర్థమై మనసులోనే నిందించుకుని ఏంటి అన్నట్లుగా ఆమె వంక చూశాడు. ఇది నువ్వే తీసావా అని అడిగింది ఆద్య. లేదు, నేనెందుకు తీస్తాను? కాస్త కూడా తడబడకుండా చెప్పాడు అతడు. నిశ్శబ్దంగా ఆమె వంక తిరిగి ఆ మాస్క్ పెట్టేసి నాకు కొంచెం లోన్ కావాలి, ఆఫీస్ లోన్ అని అంది ఆకాష్ వంక చూడకుండానే. సరే అన్నాడు అతడు. కాస్త త్వరగా కావాలి, నా బాండ్ని కూడా ఇక ఎక్స్టెన్షన్ చేస్తాను. సూర్యుడి ఏమైనా అవసరమా అని అడిగింది సుస్మిత వంక చూస్తూనే ఆద్య. ఒక్క క్షణం నిశ్శబ్దం తర్వాత
ఆమె ట్రీట్మెంట్ కోసమా అని అడిగాడు ఆకాష్. ఆ మాటతో అతను వంక తిరిగి, తనెవరో నీకు తెలుసా అని సుస్మిత వంక వేలు చూపించి అడిగింది. కాస్త కూడా తడబడలేదు ఆకాష్. మీ అక్కయ్య అని చెప్పావుగా, ఇప్పుడు నన్ను అడుగుతున్నావేంటి అని అడిగాడు స్పష్టంగా. అతని ప్రశ్నతో ఏదో అనబోయేదల్లా ఆగి ముందుకు నడిచింది ఆద్య. ఆమె వెంటే ఆకాష్ నడిచాడు. ఇక లైట్ ఆఫ్ చేసి దుప్పటి ముసుగేసుకున్న ఆద్య మనసు నిండా అంతకు మించిన చీకటి అలుముకుంది. ఆకాష్ ఖచ్చితంగా ఏదో దాస్తున్నాడు. అసలు ఆ నిజం ఆమెకు మింగుడు పట్టడం లేదు. ఈ మధ్య కాలంలో అతనికి దగ్గరైనందుకో ఏమో అతని మీద హక్కుంటే బాగుండేది అనిపిస్తుంది. ఇక అతను దాస్తున్న విషయాలు ఎందుకో ఏమిటో తెలుసుకోవాలి అని అడిగేంత చనువు లేకపోవటం ఆమె మనసును మెలిపెడుతూ ఉంటే అతను ఆమెను వాడుకుని తన పంతాన్ని నెరవేర్చుకుంటున్నాడేమో అన్న సందేహం మరో పక్క హృదయాన్ని దహించేస్తుంది. ఆ సాయంత్రమే సుస్మిత విషయం చంద్రశేఖర్ గారికి చెప్పి ఆమె కోసం లోన్ తీసుకుంటున్నట్లుగా కూడా చెప్పి ఆయన అంగీకారం తీసుకుంది. మనసంతా ఆందోళన కెరటాలతో అసలు ఎప్పుడు నిద్రపోయిందో కూడా తెలియదు. కానీ ఆకాష్ మీద అనుమానాలు అయితే ఇంకా పెంచుకుంది. ఆ మరునాడే లోన్ కోసం పేపర్స్ అన్ని సిద్ధం చేసి బయలుదేరే సమయానికి హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది. ఇంకో వారంలో మనీ అరేంజ్ చేస్తాను. అవతల వాళ్ళు హలో అనకముందే గడగడ చెప్పేసింది ఆద్య. అవసరం లేదు ఆద్య గారు, కేవీకే ఫౌండేషన్ వారు ఇలాంటి మెంటల్ పేషెంట్లకి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. నేను సుస్మిత రిపోర్ట్ ని సబ్మిట్ చేశాను. ఇక మీరు డబ్బు కట్టవసరం లేదు అన్నాడు డాక్టరు. అతని మాటలతో ఊపిరి పీల్చుకుని విషయం తండ్రికి వివరించి పేపర్స్ అక్కడే పడేసి ఆకాష్ రాకముందే క్యాబ్ లో ఆఫీస్ కు బయలుదేరింది. ఆ విషయం తెలియని ఆకాష్ రెడీ అయ్యి బయటికి వచ్చి ఆద్యాని పిలిస్తే ఆమె లేదు, వెళ్ళిపోయిందని శాంతి చెప్పడంతో కోపం నశాలానికి ఎక్కింది ఆకాష్కి. కానీ అక్కడ ఏమీ చూపించలేక ఒడివడిగా కోపంగా కారులో కూర్చుంటూ ఆద్యకి ఫోన్ చేశాడు. అప్పుడే నీల్ వాళ్ళ టీంతో కలిసి ఇన్నోవాలో స్పాట్కి వెళ్తున్న ఆద్య ఆకాష్ ఫోన్ చేయడం చూసి ఒక్కసారిగా నిన్నటి సంఘటన గుర్తుకు రాగా అతని నుండి దూరంగా ఉండడం మంచిది అని భావించి గాఢంగా ఊపిరి తీసుకుని ఫోన్ లిఫ్ట్ చేసింది. ఎందుకు ఒక్కదానివే వెళ్ళావు? ఎంతో గంభీరంగా ఆవేశంగా ఉంది ఆ గొంతు. పక్కనే ఉన్న నీళ్లు లిప్సికాలని చూసి, ఇది అరుచుకునే సమయం కాదు అని, నీకు లేట్ అవుతుందేమోనని ముందే వచ్చేసా. షూటింగ్ స్పాట్ కి వెళ్తున్నా. ఇక డైరెక్ట్ గా అక్కడికే వచ్చేసే నువ్వు కూడా అని టక్కున ఫోన్ పెట్టేసింది. అయినా ఆకాష్ కోపం చల్లాలేదు. మళ్ళీ చేశాడు. కానీ ఈసారి ఆద్య ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇక ఫోన్ పక్కన పడేసి రెగిన స్పాట్ కి కార్ని పోనిచ్చాడు ఆకాష్. ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో